నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సో వైష్ణవి ఒక యూట్యూబర్, తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇన్స్టాలో రీల్స్ చేసేది, ఆ రీల్స్ ద్వారా మంచి పేరు రావడంతో ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. సో తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి విషయాన్ని, భర్తతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసేది. ఇక్కడ వైష్ణవి అన్నలు ఉన్నారు. ఆ వెనకే నిన్న మొన్నటి వరకు ఈ అన్నల మధ్య ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వైష్ణవి ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. సో ఆ చెల్లిని మర్చిపోలేక అన్నలు ఇక్కడే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయి, ఖననం పూర్తయింది. వీళ్ళందరూ కూడా, అన్నలందరూ కూడా యూట్యూబర్స్. వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఒక్కొక్కరు చెల్లి చేసే వీడియోస్ కూడా వీళ్ళ వైపు నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని అనే ఆలోచన ఎలా వచ్చింది తనకి, మీరు చెప్పండి. అయితే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాకు ఈ అన్నయ్య. ఈయన ఒక మాకు డైరెక్టర్. ఈయన చెప్పిందే మేము ప్రతిదీ వినుకుంటూ వచ్చినాం. ఈయన చెప్తేనే ఇన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. మేము ఇన్ని ఛానల్ స్టార్ట్ చేసినాం. మీ అందరికి ఛానల్ ఉన్నాయి. అవన్నిట్ల కారణమే మా అన్న. ఇవన్నీ స్టార్ట్ చేసినాక ఒక్కొక్కళ్ళం పైకి వచ్చుకుంటూనే ఇలా ఉన్నాం. ఆఖరికి ఇవన్నీ జరగంగా ఆడు లవ్ మేటర్ తోటి ఆడు మోసం చేసిండు, గట్టిగా చేసి చెల్లెని పెళ్లి చేసుకున్నాడు. అయిపోయింది. ఇవన్నిట్లో కూడా మాకు ఇష్టం లేదు ఇది, కానీ ఇష్టపడ్డాం మాటలకు. మీరు ఛానల్ పెట్టారు కదా, తనకి వచ్చింది ఆలోచన ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని, లేదంటే మీరు ఆల్రెడీ డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి మీ వైపు నుంచి చూసి ఇన్స్పిరేషన్ ఏమన్నా అయింది? సో నేను ఫస్ట్ ఛానల్ పెట్టి తర్వాత మేము ఒక టీంతో ఈడు మా చిరణు ఇంకా సుమనన్న వీళ్ళతోటి స్టార్ట్ చేసినాక సో మన తమ్ముళ్ళంతా వేరే పని చేయొద్దు, బట్ ఎక్కడెక్కడో ఫారెన్ వెళ్ళుడు ఎందుకు అని సో వీళ్ళను కూడా మనం స్టార్ట్ చేయించి వీళ్ళతోటి మనకు రెండు అయితే ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ మనం మంచి చెడు చూసుకుంటే ఇక్కడనే ఉంటారు అని. ఎంతకాలం కింద స్టార్ట్ చేశారు? ఎంతకాలం కిందట? మేము ఇప్పుడు 8 ఇయర్స్ అయితే ఫస్ట్ ఛానల్ 8 ఇయర్స్ స్టార్ట్ అయింది. సో తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క ఛానల్ వైష్ణవి ఎప్పుడంటే పెళ్ళైన నుండి ఓపెన్ చేసింది. లాస్ట్ 1 year నుండి ఓపెన్ చేసింది. ఆమెకు ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మేము అందరం యూట్యూబర్సే. ఇప్పుడు మాది ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు చెల్లి చేదురా అని చెప్పి మేము పిలిచేవాళ్ళం. రీల్స్ అందరం కలిసి చేసేవాళ్ళం. అట్లా ప్రతి ఒక్కటి చెల్లి కూడా అలవాటు అయిపోయింది. నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, నా భర్తతో నేను మంచి వీడియోలు చేసుకోవాలి, రీల్స్ చేసుకోవాలని చెప్పి తన ఫాలోవర్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో చూడండి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చాలా మంది ఉన్నారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని అభిమానించే వాళ్ళని చాలా మందిని సంపాదించుకున్నది. కానీ లాస్ట్కి అదే ఇట్లా అయిపోయింది. ఏం చేయలేం. అంటే తనకి నుంచి వచ్చే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ తనకు ఉపయోగపడేదా? ఇప్పుడు అది చాలా మొన్ననే పడ్డది. స్టార్టింగ్ చేసింది కానీ మన వీడియోలు అవి ఏం పెట్టలేదు. జస్ట్ మొన్న నుండి ఈయన జాబ్ బంద్ చేసిన నుండి ఇంకేం చేస్తాం, ఈ వీడియోస్ తప్ప ఇంకేం చేస్తాం అని చెప్పి వీడియోస్ చేసేది. ఆయన జాబ్ చేయకపోయినా గానీ నేను వీడియోలు చేసి ఈ పైసలు అనేది అక్కడికో ఇక్కడికో దేనికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆ పైసలు అనేవి ఒక్కొక్కటి వెనకేసుకుంటా. లేకపోతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు కదా, ఇల్లు కూడా ఉపయోగపడతాయని చెప్పి ఒక్కొక్క రూపాయి వెనకేసుకున్నారు. తనే షూట్ చేసుకునేదే కాన్సెప్ట్ అంతా కూడా, కంటెంట్ అంతా కూడా అంతా తనదే. ఎడిటింగ్ గానీ ప్రతి ఒక్కటి కానీ ఓన్లీ వీడు మాట చెప్తాడు, నల్లిగాడు మాటలు చెప్తాడు, పోతాడు అంతే. తను అసలు ఎలా పరిచయం అయ్యాడు? తను ఇన్స్టా రీల్స్ చేస్తున్నప్పుడే పరిచయం అయ్యాడా సోషల్ మీడియాలో? ఇంటికి వచ్చింది వాళ్ళు, మా క్యాస్టే వచ్చిర్రు. ఇంటికి వచ్చి సంబంధం చూసారు. చూసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మెచ్చలేరు, అతను మంచి లేడని చెప్పి మేము మెచ్చలేము. మెచ్చకపోతే ఏం చేసారు అంటే, వానికి మా వీడియోలు చూసేవాడు. మేము స్టార్ట్ చేసినప్పటి నుండి మా వీడియోలు చూసేవాడు, మమ్మల్ని బాగా లైక్ చేసేవాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎవరు ఏమవుతారని చెప్పి అందరిని కనుక్కొని మీ ఫ్యామిలీలో నేను ఒక్కని కావాలి అని చెప్పి బాగా ఆశపడ్డాడు. ఆశపడి ఏం చేసి, ఎందుకు మీకు ఆస్తులు ఉన్నాయా? మీ ఆస్తుల మీద కన్నేసాడా, లేకపోతే మీ అమ్మాయి మీద బాగుంటది చక్కగా? ఫస్ట్ వాళ్ళు మా సంబంధాన్ని అద్దన్నదే కట్నం గురించి. ఫస్ట్ కట్నం మేమేమన్నా అంటే గింతే ఉన్నది, 10 లక్షల ప్లస్ ఏమో ఉన్నది, గంతే పోస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడారు. వాళ్ళమేమన్నది 2 ఎకరాల పొలం ఇస్తారు, అక్కడ 10 లక్షలు ఇస్తున్నారు, అక్కడ చేసుకుందాం అని చెప్పి ఆయన అన్నాడు. అయినాక తర్వాత ఇంటికాడ ఏం చర్చ జరిగిందో తెలియదు. అతను మా చెల్లెని బాగా ఇష్టపడ్డాడు. నేను మేము చేసుకుంటే ఆమెను చేసుకుంటా, వేరే వాళ్ళని చేసుకున్నా అని చెప్పి ఇష్టపడ్డాడు. మాకు చేసిండు, మాకు అన్నదమ్ములు అందరికి చేసిండు. మేము కూడా అద్దన్నాం.
మా పిన్ని కూడా వద్దన్నది, వాళ్ళు కూడా ఒప్పుకోలేరు. వాళ్ళ ఇంట్లో ఏం గొడవ అయిందో తెలియదు, మందు తాగిండు ఎవరి కోసం, మా చెల్లె కోసం. ఆ పిల్ల లేదు నేను బతక, ఆ పిల్ల నాకు కావాలి, ఆ పిల్ల ఉంటేనే నా జీవితం, లేకపోతే నా జీవితం లేదని చెప్పి మందు తాగిండు. ఆ ముచ్చట మాకు తెలియదు. ఒక రోజు తర్వాత వాళ్ళు ఫోన్ చేసి బాగా తిడుతారు మమ్మల్ని. తిడుతుంటే ఎందుకు తిడుతారు అని చెప్పి అనుకుంటే మందు తాగినని చెప్పి తెలిసింది. మేము ఏమన్నా చేసుకుందామని చెప్పినామా, రమ్మని చెప్పినామా, మీరు వద్దన్నారు, మేము వద్దన్నాం. సైలెంట్ అయిపోతే అయిపోతుంది కదా, మంది ఎందుకు అయినా అన్న తర్వాత అక్కడికి పంచాయతీ అయిపోయింది. 8 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యాను. అంతేగాని వైష్ణవి తనను ప్రేమించలేదు. అదే వస్తుంది. అయితే 8 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయినాక తర్వాత ఒక మామిడి చెట్లకు పోయి ఒక పురుగుల మందు ఏదో పట్టుకొని మా చెల్లెకి మెసేజ్ చేసిండు. మా చెల్లె నెంబర్ అతని దగ్గర ఉన్నది. మా చెల్లెకి మెసేజ్ చేసి, ఇగో నేను ఇట్లా చచ్చిపోతున్నా, పురుగుల మందు తెచ్చుకున్నా, అట్లా ఇట్లా అంటే సావు నాకు సంబంధం లేదు అట్లా ఇట్లా అన్నది. ఇక ఏడ్చుడు చాలా మొదలు పెట్టిండట. అలా 3 months దాకా చెల్లెని వదలకుండా మాయ మాటలు చెప్పి లొంగేటట్టు చేసుకున్నాడు, అంటే దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మా చెల్లి ఏంటంటే చిన్న గుండె పాపం, ఎవరికైనా గిట్లా అవుతుందంటే అయ్యో గట్ల అవుతుందా గిట్ల అవుతుందని చెప్పి కలకల అమాయకురాలు. అలాంటి వాడు చచ్చిపోతున్న అట్లేటంటే వీడు కర్రే ఉన్నాడు, ఒక ముసలోళ్ళు లెక్క ఉన్నాడు. అట్లా అయినా కూడా చెల్లి వచ్చేయమంటది. ఆయనకి ఒక ఆడు కూడా మనసే కదమ్మా, నన్ను చూసుకుంటా అంటుండు. నా వల్ల చచ్చిపోవడం ఎందుకమ్మా, వాడు నేను కలిసి పెళ్లి చేసుకుంటామంటే మా పిన్ని ఏమన్నది వద్దు, వాడు వద్దనప్పుడు నువ్వు కూడా సైలెంట్గా ఉంటూ వద్దని చెప్పి మా పిన్ని బయటకు వెళ్ళింది. అదే రోజు నైట్ వాడు ఏదో మాయమాటలు చెప్పి కొండపోయి పెళ్లి చేసుకొని వచ్చిండు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, సరే ఇక చేసుకోరు అని చెప్పి ఫస్ట్ ఒప్పుకోలే. ఆడొచ్చి అందరి కాళ్ళ మీద పడ్డాడు, నన్ను ఉంచుకోరు, మీ ఇంట్లో ఉంచుకోరు, ఇళ్ళ రూకం ఉంటా, నేను మా అమ్మద్దు మా అన్నద్దు నాకు ఎవ్వరద్దు, నేను ఇళ్ళ రూకం ఉంటా అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. ఇక పడ్డాక తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇక పోనీ ఇక మంచి చూసుకుంటా అంటుండే కదా, ఇంటికన్నా ఉంటా అంటుండే కదా అని చెప్పి ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తే వాళ్ళు రానన్నారు. చిన్న ఫంక్షన్ చేసారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి అక్కడ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు, అక్కడ మా క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి కొద్దిగా ఉంటది కదా మన అటు కొన్ని అప్పేపాలి ఇటు కొన్ని అప్పేపాలి అవన్నీ చేసుకున్నారు. చేసుకున్నాక తర్వాత ఈయనని అడిగారు, మరి ఏడుంటావు ఆడుంటావు అంటే నేను అక్కడ రాను, నేను మా అత్తగారు ఇంటికన్నా ఉంటా, నాకు ఇష్టమైనప్పుడు నేను వస్తా అని చెప్పి అన్నాడు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంత అయిపోయింది. లాస్ట్ 2 months నుండి ఇదంతా స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మ కట్నం గురించి వేధింపులు చేసుడు, వీనికి కూడా ఒక మైండ్లో బుర్రకెక్కింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు అన్ని చెప్పినాయని బుర్రకెక్కినాయి కదా, చంపేశారు. సో ఇది అన్నదమ్ములు చెప్తున్న దాని ప్రకారం, అన్నలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే తను వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ కావడం, అన్నలందరూ కూడా అందుకు తాను కూడా అన్నంలో చేస్తున్న కంటెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి తాను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడతానని పెళ్ళైన తర్వాత ఓపెన్ చేసింది ఆ ఛానల్కి మంచి రీచ్ వచ్చింది, వ్యూవర్షిప్ వచ్చింది. సో ఆ తర్వాత మానిటైజేషన్ కూడా ఆన్ అయిన తర్వాత రెవెన్యూ రావడం కూడా స్టార్ట్ చేసింది. ఆ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి ఆ డబ్బులతో తాను కొత్తగా తన భర్తతో పాటు కట్టుకునే ఇల్లు కట్టుకోవాలనుకునింది, ఇంటి అవసరాలను కూడా వాటితోనే తీర్చుకోవాలనేటువంటి ఆశతో ఉన్న వైష్ణవి చివరికి ఇలా చనిపోయి విగతజీవిగా మారి మట్టిలో కలిసిపోయింది. సో ఇది యూట్యూబర్ వైష్ణవి సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి అత్యంత విషాదకర ఘటన. వైష్ణవి యూట్యూబర్ గా మారడానికి దారి తీసినటువంటి పరిస్థితులు. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ,